Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I am going to discuss about the industrial topic for the groups SI constable and other competitive exams purpose like the DSC, PGT, TGT. So these topics are very important. సో నేను ఎన్నో వీడియోస్ తయారు చేశాను ఎకానమీకి సంబంధించినటువంటివి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా విని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈ టాపిక్స్లో నుంచి ఎన్నో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే ఇండియన్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఎఫ్డిఐ అంటే ఏంటిది, సెజ్ అంటే ఏంటిది, సో దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది, సెజ్ అంటే ఏంటిది, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏమేమి ఉన్నాయనేది మనం దీని గురించి ఈరోజు స్టడీ చేస్తాం. సో ఇండస్ట్రియల్ పాలసీస్ అనేది మనం ఇండస్ట్రియల్ టాపిక్లో చూస్తే ముఖ్యంగా చూడండి, మన భారతదేశంలో 1948లో ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారు. 1956లో, 77లో అండ్ 1991 ఈ నూతన పారిశ్రామిక విధానాలు లేదా తీర్మానాలు మన భారతదేశంలో రకరకాల ఇండస్ట్రియల్ పాలసీస్ని తయారు చేయడం జరిగింది. ఫర్ ది ఫేవర్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ సెక్టార్ని డెవలప్మెంట్ చేయడానికి రకరకాల పాలసీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఏ పాలసీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, దాని యొక్క మెయిన్ ఎయిమ్స్ ఏంటివి, ఉద్దేశం ఏంటిది అనేది మనం ఎప్పుడు స్టడీ చేయాలి. సో ఇవి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా చూడండి, ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఏంటిది, వాట్ ఈస్ ది మీన్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ. సో ఇట్ ఈస్ ఏ డిసిజన్ మేకింగ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, డిసిజన్ మేకింగ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ఏమంటే ఇండస్ట్రియల్ పాలసీ, పారిశ్రామిక విధానము అని మనం చెప్పవచ్చు. ద పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ టు ప్రమోట్ అవర్ ఇండస్ట్రియల్ సెక్టార్. సో ఇండస్ట్రియల్ సెక్టార్ని ప్రమోట్ చేయాలి, డెవలప్మెంట్ చేయడానికి రకరకాల పాలసీస్ని మన భారత ప్రభుత్వము తీసుకొని రావడం జరిగింది. సో టిల్ నౌ 5 మేజర్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఆర్ అనౌన్స్డ్. ఇప్పటి వరకు 1951 నుంచి తీసుకుంటే ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని ఇండస్ట్రియల్ పాలసీస్ని తయారు చేశారంటే 5 ఇండస్ట్రియల్ పాలసీస్ని మన భారత ప్రభుత్వాలు తయారు చేయడం జరిగింది. ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఏంటంటే 1948 ఇండస్ట్రియల్ రిజల్యూషన్ పాలసీ అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ అనౌన్స్డ్ బై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇన్ 1948. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఏంటిది 1948. Who is the announced that 1948 industrial policy? Shyam Prakash Mukherjee in 1948. So he was our first industrial minister. ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఫస్ట్ ఇండస్ట్రియల్ మినిస్టర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో మొట్టమొదటి అంటే మినిస్టర్ ఎవరు, పారిశ్రామిక రంగ మినిస్టర్ ఎవరు అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఏ టైంలో? 1948లో. సో ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, 1948. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జామ్లో కంపల్సరీ ఇది వస్తుంది, ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. సో ఈజ్ ది ఫస్ట్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ. హూ ఈజ్ ది ఫస్ట్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ అంటే ఎవరంటే మినిస్టర్ ఎవరంటే శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ, 1948. ఎవరు ఇండస్ట్రియల్ ఫస్ట్ 1940 పాలసీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ. దిస్ పాలసీ వాజ్ క్లాసిఫైడ్ ఇంటూ అవర్ ఇండస్ట్రీస్ ఇంటూ ది 4 types.
ఇక్కడ ఏం చేశారంటే మన భారతదేశ పరిశ్రమలను 4 రకాలుగా విభజించడం జరిగింది. టోటల్లీ గవర్నమెంట్ సెక్టార్ ఇండస్ట్రీస్ అండ్ జాయింట్ సెక్టార్ ఇండస్ట్రీస్, ఇండస్ట్రీ విచ్ ఆర్ అండర్ ది కంట్రోల్ బై ది గవర్నమెంట్, టోటల్లీ ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీస్. గవర్నమెంట్ సెక్టార్ అంటే ప్రభుత్వ రంగంలో ఉండే పరిశ్రమలు, ప్రైవేట్ రంగ పరిశ్రమలు ఉండే పరిశ్రమలు, అండ్ విచ్ ఈజ్ అండర్ ది కంట్రోల్డ్ బై ది ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తుంటారు కానీ గవర్నమెంట్ కంట్రోల్ చేసే పరిశ్రమలు కొన్ని ఉంటాయి. టోటల్లీ ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి. 4 రకాల ఇండస్ట్రీస్ని విభజించడం జరిగింది. భారతదేశ పరిశ్రమలను శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ ఎన్ని రకాలుగా విభజించారు? 4 టైప్స్గా విభజించారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇండస్ట్రియల్ పాలసీ వాజ్ అనౌన్స్డ్ అబౌట్ ఇండియా యాజ్ ఏ మిక్స్డ్ ఎకానమీ. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఈజ్ ది మిక్స్డ్ ఎకానమీ ఆర్ మిక్స్డ్ ఎకానమీ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. భారతదేశము మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పింది ఎప్పుడంటే 1948 ఇండస్ట్రియల్ పాలసీ అని మనం చెప్పవచ్చు. ఏ పారిశ్రామిక విధానంలో భారతదేశము మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పడం జరిగిందంటే 1948 ఇండస్ట్రియల్ పాలసీ. 1948 ఇండస్ట్రియల్ పాలసీ. ఇండియా ఈజ్ ది మిక్స్డ్ ఎకానమీ అని చెప్పడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది? ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వము ఇద్దరు కలిసి ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడాన్ని ఏమంటారంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 1956 ఇండస్ట్రియల్ పాలసీ. రెండవ పాలసీ ఏంది? 1956. ఫస్ట్ 48, దాని తర్వాత 1956. ఇట్ వాజ్ అనౌన్స్డ్ బై జవహర్లాల్ నెహ్రూ. ఫస్ట్ ఇదేమో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. రెండోది జవహర్లాల్ నెహ్రూ దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దిస్ పాలసీ ఆల్సో కాల్డ్ ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో దీని యొక్క ఇంకొక పేరు అనేది ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని జవహర్లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది. దిస్ పాలసీ సెడ్ అబౌట్ ఇండియా ఈజ్ ది సోషలిస్ట్ ప్యాటర్న్ ఎకానమీ. సో 1956 పారిశ్రామిక విధానం అనేది సామ్యవాద ఆర్థిక లక్షణాలను కలిగి ఉంది. సామ్యవాద ఆర్థిక లక్షణాలు అంటే పరిశ్రమలన్నింటినీ కూడా ప్రభుత్వమే ఆధీనంలో పెట్టుకొని నిర్వహించేటువంటి విధానాన్ని సామ్యవాద ఆర్థిక విధానం అని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ పెట్టుబడులు ప్రభుత్వమే పెడుతుంది పరిశ్రమల్లో. సో అన్ని పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయానికి అనుగుణంగా నడిపించాలి. ప్రభుత్వ యొక్క ఆశయాలకు అనుగుణంగా నడిపించాలి. ప్రైవేటు వ్యక్తులకు ఆస్కారం అనేది ఉండదు అని క్లియర్గా చెప్తుంది. సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీ. ఇట్ వాజ్ గివెన్ ప్రియారిటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ PSUs అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ వరకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. 1956 లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి బేసిక్ ఇండస్ట్రీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దిస్ పాలసీ క్లాసిఫైడ్ అవర్ ఇండస్ట్రీస్ ఇంటూ ది 3 లిస్ట్. 3 లిస్ట్ ఏ, లిస్ట్ బి, లిస్ట్ సి. సో 1948 ఏమో 4 ఇండస్ట్రీస్గా విభజించడం జరిగింది, 4 రకాలుగా ఇండస్ట్రీస్ని. 1956 ఇండస్ట్రియల్ పాలసీ ఏంటంటే లిస్ట్ ఏ, లిస్ట్ బి, లిస్ట్ సిగా విభజించడం జరిగింది. ఇన్ దిస్ లిస్ట్ ఏలో 17 ఇండస్ట్రీస్ని చేర్చడం జరిగింది. అండ్ లిస్ట్ బిలో 12 ఇండస్ట్రీస్ని చేర్చడం జరిగింది. అండ్ లిస్ట్ సిలో ఎక్సెప్ట్ అబౌట్ 29 ఇండస్ట్రీస్. సో 17 + 12 ఏమవుతున్నాయి? 29 ఇండస్ట్రీస్ మెన్షన్ ఇన్ ది లిస్ట్ సి. లిస్ట్ ఏలోనేమో 17 ఇండస్ట్రీస్ని చేర్చడం జరిగింది. లిస్ట్ బిలో 12 ఇండస్ట్రీస్ని, అతి ముఖ్యమైనటువంటి ఇండస్ట్రీస్ని చేర్చడం జరిగింది. సో ఈ 2 కాకుండా 29 ఇండస్ట్రీస్ కాకుండా మిగిలిన అన్ని ఇండస్ట్రీస్ని ఏ జాబితాలో చేర్చారంటే లిస్ట్ సిలో చేర్చారు. ఇది 1956 యొక్క ముఖ్య విధానము. అండ్ 1977 మూడవ పాలసీ ఎప్పుడు జారీ చేశారు? 1977. ఇట్ వాజ్ అనౌజ్డ్ మొరార్జీ దేశాయ్. సో ఈ
ఈ పారిశ్రామిక విధానాన్ని ఎవరు తయారు చేశారు? మొరార్జీ దేశాయ్ ఇన్ 1977. It is also known as the జనతా ఇండస్ట్రియల్ పాలసీ. జనతా గవర్నమెంట్ అనేది అప్పుడు ఏర్పడడం జరిగింది. సో జనతా గవర్నమెంట్ ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి పాలసీని 1977 ఇండస్ట్రియల్ పాలసీ అని మనం చెప్పవచ్చు. జనతా ఇండస్ట్రియల్ పాలసీ అంటారు. దిస్ పాలసీ గివెన్ ప్రియారిటీ given the priority small scale industries. సో ఎక్కువ దేని కొరకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది 1977 పాలసీ అంటే స్మాల్ స్కేల్ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ దిస్ పాలసీ ఇంట్రడ్యూస్ రోలింగ్ ప్లాన్స్ అప్పుడు 1969 to 70, 72, 71, 71 to 72. సో రోలింగ్ ప్లాన్స్ ఉండేవి కూడా వాటిని ఆధారంగా చేసుకొని చేయడం జరిగింది. అండ్ 19 డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. 1978లో ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేది పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాలసీలో. నెక్స్ట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మొరార్జీ దేశాయి ఏ పాలసీని తయారు చేశాడు అంటే 1977 పాలసీని తయారు చేశారు. సో దీని యొక్క పేరు ఏంటిది? జనతా ఇండస్ట్రియల్ పాలసీ. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయడము. సో ఇట్లా షార్ట్కట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. 48ది ఇంపార్టెంట్ ఎవరు చేశారు, 56 ఎవరు చేశారు, 77 ఎవరు చేశారు. నెక్స్ట్ 4th వన్ 1980 ఇండస్ట్రియల్ పాలసీ. సో 4వ విధానం ఏంటంటే 80 ఇండస్ట్రియల్ పాలసీ. ఇట్ వాజ్ అనౌన్స్డ్ బై ది ఇందిరాగాంధీ. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఇందిరాగాంధీజీ ఇంట్రడ్యూస్ చేశారు 1980లో. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ జిరాక్స్ కాపీ ఆఫ్ 1956 ఇండస్ట్రియల్ పాలసీ. ఇంతకుముందు 1956 పాలసీ ఉంది కదా, దానిని జిరాక్స్ కాపీగా చెప్తారు. అంటే దానికి అనుగుణంగానే ఈ పాలసీని తయారు చేయడం జరిగింది. ఇన్ దిస్ పాలసీ వాజ్ గివెన్ ప్రియారిటీ డెవలప్మెంట్ ఫర్ టైనీ ఇండస్ట్రీస్. కుటీర పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. డ్యూరింగ్ దిస్ పాలసీ ది గివెన్ ప్రియారిటీ ఫర్ ఎకనామిక్ ఫెడరలిజం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎకనామిక్ ఫెడరలిజం అంటారు దాన్ని. ఆర్థిక సంబంధాలను మెరుగుపరచాలి. between సెంట్రల్ అండ్ స్టేట్. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి సహాయం చేయాలి. దాన్ని ఎకనామిక్ ఫెడరలిజం అంటే ఏంటిది? సో ఫెడరల్ ఈజ్ ది వర్డ్ కమింగ్ ఫ్రమ్ ది ఫోడస్ అంటే అగ్రిమెంట్ బిట్వీన్ ది 2 parties లేదా బిట్వీన్ ది 2 states, బిట్వీన్ ది 2 government, 2 ప్రభుత్వాలు 2 రాష్ట్రాల మధ్య చేసుకున్నటువంటి ఒక ఒప్పందాన్ని ఫోడస్ అని మనం చెప్పవచ్చు. సో దీంట్లో ముఖ్యంగా ఎకనామిక్ ఫెడరలిజంని ప్రమోట్ చేయాలి అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఇక్కడ. దిస్ పాలసీ ఆల్సో గివెన్ ప్రియారిటీ ఫర్ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్. 1956 కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. 1980 కూడా దానికి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఇందిరాగాంధీజీ. జిరాక్స్ కాపీ ఆఫ్ 1956 ఇండస్ట్రియల్ పాలసీ. ఓకే, ఇది దేన్ని ప్రమోట్ చేస్తుంది? గివెన్ ఎకనామిక్ ఫెడరలిజం అంటే అర్థమైంది కదా, కేంద్ర రాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను మెరుగుపరచాలి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, ఇది అతి ముఖ్యమైనటువంటి పాలసీ అని మనం చెప్పవచ్చు. దీన్ని 1991 పాలసీ అని కూడా చెప్పవచ్చు. 1991 పాలసీ. సో
ఈ ముఖ్యంగా 1991 పాలసీ అంటే గుర్తు రావాలి. ఎల్పిజి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. ఎల్పిజి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1991. సో ఇక్కడ చూడండి, 1991 July 24 ఇట్ వాజ్ అనౌన్స్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఈ పాలసీని. ఇట్ వాజ్ సజెస్టెడ్ ఎల్పిజి గ్రోత్ మోడల్, లిబరలైజేషన్, సో ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎల్పిజి అంటే ఏంటిది? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. దీన్ని ఏమంటారంటే ఎల్పిజి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు దీన్ని. ముఖ్యంగా ఈ పాలసీని ఎవరు తయారు చేశారంటే పివి నరసింహారావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు పివి నరసింహారావు? మన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి, భారత ప్రధానమంత్రి. 1991-95 మధ్యలో ఇతను ప్రధానమంత్రిగా ఉన్నారు. పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్. సో ఇతను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు అండ్ పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్, సో పిఎంగా ఉన్నారు. అండ్ ఇతనేమో ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైం ఈ ఎల్పిజి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ని తీసుకొని రావడం జరిగింది. సో దాన్ని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని మనం చెప్పవచ్చు. ఓకే, సో 1 by 1 మనము డిస్కస్ చేస్తే ప్రైవేటైజేషన్ అంటే ఏంటిది? సో reduce the powers of different acts or abolished acts which are unbreakable. సో ఇక్కడ చూడండి, లిబరలైజేషన్ అంటే ఏంటిది? సింపుల్గా సరళీకరణ. తెలుగులో చెప్తాను చూడండి. లిబరలైజేషన్ అంటే సరళీకరణ, పి అంటే ప్రైవేటీకరణ, జి అంటే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ విధానాలను సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. సరళీకరణ అంటే ఏంటిది? సో గత ప్రభుత్వాలు విధించినటువంటి ఆంక్షలను తొలగించడాన్ని, క్రమ పద్ధతిలో తొలగించడాన్ని ఏమంటారు? సరళీకరణ అంటారు. సో which are the previous government imposing the restrictions among the goods and services, exports and imports. So given the relaxation of the previous government restrictions, that is called as a privatization అని మనం చెప్పవచ్చు. అంటే గత ప్రభుత్వాలు విధించినటువంటి ఆంక్షలను తొలగించడాన్ని ఏమంటారు? సరళీకరణ, లిబరలైజేషన్ అని చెప్పవచ్చు. సో దీన్ని ఏమంటారంటే, సో అంటే కొన్ని ప్రభుత్వాలు ఏం చేశాయి? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ వస్తువులను ప్రొడక్షన్ చేయాలి, వీటిని ఎక్కువ ఇంపోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి, ఈ కంట్రీస్కే చేయాలి. అంటే క్వాలిటేటివ్ రిస్ట్రిక్షన్స్ అనేది చాలా ఉండేటివి. కాబట్టి మనం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది అంతగా జరగలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే క్వాలిటేటివ్ రిస్ట్రిక్షన్స్ని, క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ని తొలగించడం జరిగింది లిబరలైజేషన్ పాలసీలో. సో 1951 సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ అనౌన్స్డ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్. 1951లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ యాక్ట్, లైసెన్స్ కంపల్సరీ ఫర్ స్టార్టింగ్ ఎనీ ఇండస్ట్రీస్. బట్ 1990 సో ఈ 1951లో ఏ పరిశ్రమ అయితే స్థాపిస్తున్నామో కంపల్సరీ ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలని ఉండేది. కఠినమైనటువంటి అంటే రూల్స్ ఉండేటివి.
ఉండడం వల్ల ఎవ్వరు కూడా నోబడీ కెన్ ఇంట్రెస్టెడ్ టు స్టార్ట్ ది ఇండస్ట్రీస్ ఇన్ అవర్ ఇండియా. బట్ ఆఫ్టర్ 1991 ఏం చేశారంటే ఈ లైసెన్స్ ప్రభుత్వం నుంచి లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయడం ద్వారా కొత్త పరిశ్రమలను ఎక్కువ మంది స్థాపించడం ద్వారా మన దేశం పారిశ్రామిక అభివృద్ధిని సాధించడం జరిగింది. దాన్ని సరళీకరణ అంటారు, లిబరలైజేషన్ అంటారు. అంటే బట్ 1991 ఇండస్ట్రియల్ పాలసీ వాజ్ డిక్లేర్డ్ దెర్ ఈస్ నో నీడ్ టు లైసెన్స్ ఫర్ స్టార్ట్ ఇండస్ట్రీస్. ఎవ్వరు కూడా లైసెన్స్ పొందడానికి వీళ్ళు ఎవరైనా ఈ పరిశ్రమలను స్థాపించవచ్చు. దేశంలో ఎక్కడ ఏ ప్రదేశంలో అయినా మీరు స్థాపించుకోండి, ఒక ఫ్రీడమ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇట్ మీన్స్ ప్రమోటెడ్ ది డీ-లైసెన్స్. And 1969 MRTP Act was also announced for restrict private investment. సో 1969లో ఒక యాక్ట్ అనేది ఉండేది, ఎంఆర్టిపి యాక్ట్, మొనోపోలిక్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ ఎంఆర్టిపి యాక్ట్ అనేది ఒకటి ఉండేది. సో ఏకస్వామ్య నిరోధక చట్టము, మొనోపోలిక్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ వ్యాపార సంబంధం, అంటే కేవలం ఇన్నే పెట్టుబడులు పెట్టాలి, ఇంతే అంటే ఒక వ్యక్తి ఇంతే పెట్టుబడులు పెట్టాలి అని కొన్ని రూల్స్ని నిర్ణయించడం జరిగింది. సో ఆ చట్టాన్ని కూడా సవరణ చేయడం, అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది. మొనోపోలీ రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్ని దాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ప్రైవేట్ పీపుల్ దే కెన్ ఓన్లీ ఇన్వెస్ట్ అప్ టు 20 crores. ఎంఆర్టిపి యాక్ట్ ప్రకారం ఎంత ఉండేది, ఓన్లీ 20 crores మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని ఉండేది. కానీ బట్ 1985 దిస్ ఎగ్జంప్షన్ ఇంక్రీజ్ అప్ టు 100 crores. సో 100 crores వరకు 100 crores వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ డ్యూరింగ్ ది 1991 ఇండస్ట్రియల్ పాలసీ దిస్ ఎగ్జంప్షన్ వాజ్ అబాలిష్డ్. ఇట్ మీన్స్ దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ వ్యక్తులు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇంత చేయకూడదు అనే రెస్ట్రిక్షన్స్ అన్నిటిని తీసేసి ఓపెన్ టు ఆల్, ఎవరైనా ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అని 1991 ఇండస్ట్రియల్ పాలసీ చెప్పడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే. అండ్ 2002లో కాంపిటీషన్ యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ రీప్లేస్ ఆఫ్ ఎంఆర్టిపి అకార్డింగ్ టు ది రాఘవన్ కమిటీ. సో ఈ రాఘవన్ కమిటీ ఎంఆర్టిపి యాక్ట్ అనేటువంటి స్థానంలో ఎంఆర్టిపి యాక్ట్ స్థానంలో ఏం చేశారంటే వీళ్ళు కొత్త తీసుకొచ్చారు. రీప్లేస్ ఆఫ్ ఎంఆర్టిపి యాక్ట్ కాంపిటీషన్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎవరు, ఏ కమిటీ సూచన మేరకు? రాఘవన్ కమిటీ సూచన మేరకు. దెన్ 1973 మళ్ళీ ఏం చేశారంటే ఫెరా. సో ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది, ఫెరా అనేటువంటి యాక్ట్. సో రిస్ట్రిక్టెడ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్ యాక్టివిటీస్, అంటే విదేశీ మారకాలను, విదేశీ ఎగుమతులను, విదేశీ దిగుమతులను నియంత్రించడానికి ఒక చట్టాన్ని 1973లో తీసుకొని రావడం జరిగింది. ఆ చట్టం పేరే ఫెరా అంటారు. సో ఫెరా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అంటారు. ఫెరా అంటే ఏంటిది? ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అంటారు. ఇంకొకటి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 73లో. 99లో ఫెమా అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చారు, ఫెమా. సో ఫెరా స్థానంలో ఫెరా, దీని స్థానంలో ఏం చేశారంటే మళ్ళీ ఫెమా అనేటువంటిది తీసుకొచ్చారు. ఫెమా అంటే ఏంటిది? ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఫెరా అనేటువంటిది ఏమో 1973లో చట్టాన్ని చేశారు. ఫెమా అనేటువంటి దాని ప్లేస్లో మళ్ళీ ఫెరా ప్లేస్లో ఫెమాని తీసుకొచ్చారు. ఎప్పుడంటే 1999 ఈ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. అర్థమైంది? 1999లో. సో ఫెరా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అంటారు. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు.
దీన్ని 1973లో తీసుకొచ్చారు, దీన్ని 1999లో తీసుకొని వచ్చారు. సో దీన్ని లిబరలైజేషన్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైవేటైజేషన్ అంటే ఇది. వాట్ ఈస్ కాల్ ది ప్రైవేటైజేషన్? ప్రైవేటీకరణ అంటే ఏంటిది? సో జనరల్గా ప్రైవేటైజేషన్ మీన్స్ ద ట్రాన్స్ఫార్మింగ్ ది ఆల్ ప్రొడ్యూసింగ్ యాక్టివిటీస్ ఫ్రమ్ ది పబ్లిక్ సెక్టార్ టు ప్రైవేట్ సెక్టార్. అంటే ఉత్పాదక కార్యకలాపాలన్నింటినీ కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగానికి బదలాయింపు చేయడాన్ని ప్రైవేటైజేషన్ అంటారు. అంటే మిషనరీస్ని, టెక్నాలజీని, రా మెటీరియల్ని, మ్యాన్ పవర్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రైవేటు రంగ సంస్థలకు బదలాయింపు చేయడాన్ని ప్రైవేటైజేషన్ అని మనం చెప్పవచ్చు. ద ట్రాన్స్ఫార్మింగ్ ది ఆల్ ది ప్రొడ్యూసింగ్ యాక్టివిటీస్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టార్ టు ప్రైవేట్ సెక్టార్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ప్రైవేటైజేషన్ అని మనం చెప్పాలి. సో దీంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి చూడండి. అంటే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు బదలాయించడాన్ని ప్రైవేటీకరణ అని మనం చెప్పవచ్చు. సో ఏవైతే నష్టాలతో కూడుకున్నటువంటి పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి బదలాయింపు చేయాలి, దాన్ని ప్రైవేటైజేషన్ అంటారు. సో లాసెస్ కంపెనీస్ ఫర్ ప్రైవేట్ పీపుల్, ఏవైతే నష్టాలు ఉన్నో ప్రైవేట్ పీపుల్కి ఇచ్చేయాలి. సో ముఖ్యంగా చూడండి, బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ టెలికాం కమ్యూనికేషన్కి సంబంధించి ఇట్ వాజ్ గివింగ్ టు లాసెస్ రెగ్యులర్లీ. సో ఇవి నష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని ప్రైవేట్ పరం చేయడం జరిగింది. నెక్స్ట్ గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ప్రపంచీకరణ. గ్లోబలైజేషన్ అంటే ఏంటిది? సో గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ అంటే ఈరోజు నుండి ఇంటర్నెట్ డెవలప్మెంట్ అయిన తర్వాత మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా ఒక విలేజ్గా మారిపోయింది. సో ముఖ్యంగా చూడండి, వితౌట్ ది క్రియేటింగ్ ది ఎనీ ప్రాబ్లమ్స్, ఈజీలీ వన్ కంట్రీ exchanging their goods, technology, machineries, manpower, raw material from one country to another country without creating the any single problem, that is called as a globalization. ప్రపంచీకరణ అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక దేశం ఇంకొక దేశంతో తన యొక్క వనరులను, రా మెటీరియల్ని, మిషనరీస్ని, టెక్నాలజీని, వస్తువులను ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మార్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి విధానాన్ని ఏమంటారంటే గ్లోబలైజేషన్ అని మనం చెప్పవచ్చు. ఓకే, ఈరోజు నుండి మనం ఎలాంటి ఆంక్షలు లేకుండా అమెరికా నుంచి బిజినెస్ చేస్తున్నాం, చైనా నుంచి చేస్తున్నాం, రష్యా నుంచి వస్తువులను కొంటున్నాం. సో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఒక దేశం ఇంకొక దేశంతో మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గ్లోబలైజేషన్ అంటారు ఇక్కడ. సో 1991 తర్వాత ఎక్సలెంట్ మోడల్ ఇంట్రొడ్యూస్ చేశారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఇట్ మీన్స్ ది టు కనెక్ట్ అవర్ ఎకానమీ విత్ వరల్డ్ ఎకానమీ. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కనెక్ట్ చేయడానికి గ్లోబలైజేషన్. సింపుల్ వర్డ్లు అంటే గ్లోబలైజేషన్ ఇంటిగ్రేటెడ్ ది అవర్ ఇండియన్ ఎకానమీ విత్ ది వరల్డ్ ఎకానమీ. ఇంటిగ్రేట్ చేయడం అంటే కలపడం. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మనము కలపడాన్ని గ్లోబలైజేషన్ అని చెప్పవచ్చు. సో ఇంకొక దీనికి మీనింగ్ ఏంటంటే టు కనెక్ట్ విత్ ది నైబర్ కంట్రీస్ ఎకానమీస్, అంటే మన పక్క దేశాల యొక్క ఎకానమీస్తో మనం అనుసంధానం చేయడాన్ని గ్లోబలైజేషన్ అని కూడా మనం చెప్పవచ్చు. సో వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ది గ్లోబలైజేషన్? సార్ గ్లోబలైజేషన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిది, కారణం ఏంటంటే పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి 3 రీజన్స్, ఫైనాన్షియల్ రీజన్స్, ట్రెడిషనల్ కల్చరల్ రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ పొలిటికల్ రీజన్స్ రాజకీయపరమైనటువంటి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. సో ఒక దేశం ఇంకొక దేశంతో ఈ ట్రేడ్ చేసుకోవడానికి. తర్వాత ఫైనాన్షియల్ రీజన్స్ ఉన్నాయి, మన దేశంలో కొరతగా ఉన్నటువంటి వస్తువులను విదేశాల నుంచి మనం దిగుమతి చేస్తున్నాము, ఆ దేశంలో కొరత ఉన్నటువంటి వస్తువులను మన దేశం నుంచి ఎగుమతి చేస్తున్నాము. దెన్ ట్రెడిషనల్ అండ్ కల్చరల్ రీజన్స్, మన ట్రెడిషన్ వాళ్ళ ట్రెడిషన్కి కోరిలేట్ చేసుకుంటూ అండ్ కల్చర్ని మనము రెస్పెక్ట్ చేసుకుంటూ కూడా మనము రిలేషన్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. సో ఇన్ దిస్ గ్లోబలైజేషన్ దేర్ ఆర్ త్రీ ఫ్లోస్ ఉన్నాయి. ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఫ్లో ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ గ్లోబలైజేషన్లో. ఇన్వెస్ట్మెంట్ని మనము
మార్చుకోవచ్చు. గ్లోబలైజేషన్ ద్వారా ఒక దేశం నుంచి ఇంకొక దేశం పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆ దేశం మన దేశంతో పెట్టుబడులు పెట్టవచ్చు, మనం ఆ దేశంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఒక దేశం యొక్క వస్తువులను మనం ఉపయోగించుకోవచ్చు, వారి సేవలను ఉపయోగించుకోవచ్చు. మన వస్తువులను మన సేవలను ఇతర దేశాలు ఉపయోగించుకోవచ్చు. సో ఫ్లో ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మన యొక్క ఉద్యోగస్తులు, మన భారతదేశ ఉద్యోగస్తులు విదేశాల్లో పని చేసుకోవచ్చు, విదేశీ ఎంప్లాయీస్ మన దేశంలో వచ్చి కూడా పని చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా దాని గ్లోబలైజేషన్ 3 రకాలుగా మనం చేసుకోవచ్చు. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ క్లాసిఫైడ్ ఇంటూ ది 2 టైప్స్ ఆఫ్ ఎఫ్డిఐ అంటారు. ఇక్కడ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ అంటారు. సో అర్థమైంది కదా. ఎల్పిజి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. నెక్స్ట్ ఎఫ్డిఐ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది ఎఫ్డిఐ? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఎఫ్డిఐ, ఎఫ్ఐటి అంటారు. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. ఎఫ్డిఐ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్ఐఐ అంటారు. ఎఫ్డిఐస్ మళ్ళీ 2 రకాలుగా చెప్పవచ్చు. ఓకే, ఎఫ్డిఐ గురించి మనం చూద్దాం. ఇక్కడ ఎఫ్డిఐ క్లాసిఫైడ్ 3 టైప్స్. మెర్జ్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, జాయింట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, తర్వాత గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. 3 ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఎఫ్డిఐస్, మళ్ళీ 3 రకాలు. మెర్జ్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది? ఇది కూడా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. వెన్ ఎవర్ ఏ ఫారెన్ కంపెనీ ఇన్వెస్టెడ్ త్రూ మెర్జ్డ్ అవర్ నేటివ్ కంపెనీ, అంటే ఫారెన్ కంపెనీని విదేశీ పరిశ్రమను మన భారతదేశ పరిశ్రమలో మెర్జ్ చేయడం, కలిపేయడం, దాన్ని ఏమంటారంటే మెర్జ్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఇండియన్ ఇండస్ట్రీ ఇది ఏమో అమెరికన్, యుఎస్కు సంబంధించిన ఇండస్ట్రీ. దీన్ని తీసుకొచ్చి భారతదేశ పరిశ్రమలో కలిపేయడం, మెర్జ్ చేయడం, అంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీసుకొచ్చి మన పరిశ్రమలో కలిపేయడం, దాన్ని ఏమంటారంటే మెర్జ్డ్ ఇన్వెస్ట్మెంట్ అని మనం చెప్పవచ్చు. సో దాంట్లో ఎగ్జాంపుల్ చూడండి. వోడాఫోన్, హచ్ వాజ్ మెర్జ్డ్ ఇంటూ వోడాఫోన్. ఇంతకుముందు హచ్ వేరు, వోడాఫోన్ వేరే ఉండేది. సో ఈ హచ్ అనేటువంటిది తీసుకొచ్చి వోడాఫోన్లో మెర్జ్ చేయడం జరిగింది. ఇదేమో ఇంగ్లాండ్కి చెందినటువంటిది, హచ్ అనేటువంటిది ఏమో ఇండియాకి సంబంధించినటువంటిది. ఓకే, జాయింట్ ఇన్వెస్ట్మెంట్ అంటే 2 దేశాలు కలిసి ఇన్వెస్ట్మెంట్ చేసుకునేవి. సో ముఖ్యంగా వెన్ ఎవర్ ఏ ఫారెన్ కంపెనీ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ కంట్రీ అలాంగ్ విత్ నేటివ్ కంపెనీ. సో మనది ఒక ఇండియన్ కంపెనీ ఉంది, సో ఇక్కడ ఒక ఫారెన్ కంపెనీ, 2 కలిసి మ్యూచువల్గా నిర్వహించుకోవడం, ఒక 100 కోట్ల పెట్టుబడి పెట్టి ఆ ఇండస్ట్రీని నిర్వహించుకోవడం. సో ఇది ఇండియన్ కంపెనీ, ఇదేమో యుఎస్ కంపెనీ. 2 కలిసి మ్యూచువల్గా నిర్వహించుకునేటువంటి దాన్ని జాయింట్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఇండస్ట్రీలో ఇండియా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, యుఎస్ కూడా ఇన్వెస్ట్మెంట్. 2 దేశాలు కలిసి పెట్టుబడులు పెట్టి నిర్వహించుకునేటువంటి విధానాన్ని జాయింట్ ఇన్వెస్ట్మెంట్ అని మనం చెప్పవచ్చు. సో ఎగ్జాంపుల్ చూడండి. ఇంగ్లాండ్స్ వోడాఫోన్ కంపెనీ వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ కంట్రీ అండ్ అలాంగ్ విత్ ఆదిత్య బిర్లా ఐడియా కంపెనీ. సో ఐడియా తర్వాత వోడాఫోన్ 2 కలిసి ఏం చేస్తున్నాయంటే ఇద్దరు కలిసి పెట్టుబడులను పెట్టుకుంటున్నాయి. నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాట్ ఈస్ కాల్డ్ ది గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్? వెన్ ఏ ఫారెన్ కంపెనీ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ కంట్రీ యాజ్ ఎ డైరెక్టర్ వితౌట్ ఎనీ నేటివ్ కంపెనీ సపోర్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యుఎస్ కంపెనీ ఉంది. ఈ యుఎస్ కంపెనీ డైరెక్ట్గా ఇండియన్ కంట్రీలో వచ్చి ఒక కొత్త ఇండస్ట్రీని పెట్టుకోవచ్చు వితౌట్ ఎనీ సపోర్ట్ ఆఫ్ నేటివ్ ఇండస్ట్రీ. సో డైరెక్ట్గా వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులను పెట్టుకోవచ్చు. అమెరికాకు చెందినటువంటి ఇన్వెస్టర్స్ మన దేశంలో వచ్చి పరిశ్రమలను స్థాపించుకోవచ్చు, పెట్టుబడులను పెట్టుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో కంపెనీ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ కంట్రీ యాజ్ డైరెక్ట్ వితౌట్ ఎనీ నేటివ్ కంపెనీ సపోర్ట్ ఈజ్ కాల్డ్ ది గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. జాయింట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, అంటే 2 దేశాల పరిశ్రమలు కలిసి పెట్టుకోవచ్చు. లేదా మెర్జ్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే
ఒక పరిశ్రమను ఇంకొక పరిశ్రమతో మెర్జ్ చేసి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక కంపెనీ ఇంకొక కంపెనీతో మెర్జ్ చేయడం అంటే కలిపేసి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. సో అమెజాన్ ఉంది, సో హైదరాబాద్లో ఉంది. ఇది గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇది విదేశీ కంపెనీ అయినప్పటికీ మన దేశంలో తెచ్చి పెట్టారు వాళ్ళు. అతి పెద్ద కంపెనీగా మనం చెప్పవచ్చు. అండ్ ఎఫ్టిఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మీన్స్ ఫారెన్ కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్ అవర్ కంట్రీస్ త్రూ ది స్టాక్ మార్కెట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఫారెన్ కంపెనీస్ వాళ్ళు. ఇట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఐఐ, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. సో మన యొక్క షేర్ మార్కెట్లో విదేశీ వ్యక్తులు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాన్ని ఎఫ్ఐఐ అంటారు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, సెజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్డ్ ది సెజ్? సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటారు. SEZ అంటారు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటారు. సో ఫస్ట్ టైం ఈ సెజ్ అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 1965లో ఫస్ట్ టైం ఇన్ ఏషియాలోనే ఇండియా వాజ్ ఇంట్రడ్యూస్ ది ఈపీజెడ్ ఫర్ ప్రమోట్ ది అవర్ ఎక్స్పోర్ట్స్. అంటే మన వస్తువులను ఎక్స్పోర్ట్స్ చేసుకోవడానికి ఈ ఫస్ట్ టైం సెజ్ అనేటువంటి కాన్సెప్ట్ని 65లో తీసుకొచ్చారు. ఈపీజెడ్ అంటే మీన్స్ ఎక్స్పోర్టింగ్ ప్రాసెసింగ్ జోన్స్. ఈపీజెడ్ అంటే ఏంటిది? ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అని చెప్పచ్చు. ఇండియా 8 ఈపీజెడ్ వేర్ ఎస్టాబ్లిష్డ్. దోస్ ఆర్, మన దేశంలో 8 సెజ్ అనేటువంటివి 8 ఉన్నాయని మనం చెప్పవచ్చు. దాంట్లో ఏమేమి ఉన్నాయి మనం చూస్తే CAN కాన్లాస్ ఈపీజెడ్ అంటే ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్ సెజ్ అని కూడా చెప్పవచ్చు. కాన్లా గుజరాత్లో ఉంది. ఫస్ట్ సెజ్ ఎక్కడ స్టార్ట్ చేశారు? గుజరాత్. బాగా గుర్తుపెట్టుకున్నాము. ఫస్ట్ సెజ్ స్టార్టెడ్ ఇన్ గుజరాత్. అండ్ మళ్ళీ గుజరాత్లోనే ఉంది సెజ్. శాంతాక్రూజ్ మహారాష్ట్ర నియర్ ముంబై, కొచ్చిన్ కేరళ, మద్రాస్ తమిళనాడు, విశాఖ ఆంధ్రప్రదేశ్, అండ్ ఫాల్టా సెజ్ వెస్ట్ బెంగాల్ నియర్ కలకత్తా, కాన్పూర్ అండ్ యూపీ, రివర్ బేస్డ్ సెజ్. సో 8 సెజ్లు వివిధ రాష్ట్రాల్లో మన భారతదేశంలో ఉన్నాయి. ఓకే, బట్ 1980 అవర్ ఇండస్ట్రియల్ మినిస్టర్ ముర్సోలి మారన్ విజిటెడ్ ది చైనా. సో చైనా 1980లో ముర్సోలి మారన్ మన ఈ ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు. చైనా కంట్రీని విజిట్ చేసినప్పుడు ది అబ్జర్వ్ దట్ ఆల్రెడీ చైనా ఇంట్రడ్యూస్డ్ ది సెజ్ అనేటువంటిది. ఫస్ట్ ఏ కంట్రీలో ఇంట్రడ్యూస్ చేశారంటే చైనా కంట్రీలో. చైనా కంట్రీ నుంచి తీసుకోండి. సెజ్ అనేది ఇది ఎగ్జామ్లో కూడా రావడం అవకాశం ఉంటుంది. ద సెజ్ కాన్సెప్ట్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ? చైనా. ఎవరు తీసుకొచ్చారంటే ముర్సోలి మారన్. ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, సెజ్ కాన్సెప్ట్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? ముర్సోలి మారన్. ఇది సెజ్ అనేటువంటిది ఏ కంట్రీ నుంచి తీసుకోవడం జరిగింది? చైనా కంట్రీ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ దోస్ డేస్ రికమెండెడ్ ఇందిరా గాంధీ ద నీడ్ ఆఫ్ సెజ్. మన భారతదేశంలో కూడా సెజ్ అనేటువంటిది ఉండాలి అని రికమెండ్ చేసింది ఎవరంటే ఇందిరాగాంధీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. స్టడీ చేసిందేమో ముర్సోలి మారన్, చైనా నుంచి తీసుకొచ్చారు ఆ కాన్సెప్ట్ని. కానీ
రికమెండ్ చేసింది ఎవరు, మన దేశంలో కూడా ఉండాలని చెప్పింది ఎవరంటే ఇందిరాగాంధీ అని చెప్పచ్చు. షీ డస్ నాట్ టేక్ ది సీరియస్ బట్ హీస్ రికమెండేషన్స్. సో అంత సీరియస్గా తీసుకోలేదు. బట్ 2000లో ఇండియన్ ఫారిన్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ మెన్షన్డ్ అబౌట్ ది నీడ్ ఆఫ్ సెజ్ ఫెసిలిటీ. ఇండియన్ ఫారిన్ పాలసీ 2000 ఇండియన్ ఫారిన్ పాలసీ సీరియస్గా తీసుకుని దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో 2001లో ఏఈజెడ్ అనేది కూడా స్టార్ట్ చేశారు. మళ్ళీ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ జోన్. ఏఈజెడ్ అంటే ఏంటిది, ఇది కూడా బాగా 2001లో ఏఈజెడ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ జోన్. అదేమో ఎక్స్పోర్ట్స్ ఇండస్ట్రియల్కి సంబంధించి. సెజ్ అనేటువంటిది ఏమో ఇండస్ట్రియల్ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్. ఏఈజెడ్ అంటే అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ జోన్స్. మన దేశంలో తయారైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవడానికి ఏర్పాటు చేసింది ఏఈజెడ్. బాగా గుర్తుపెట్టుకోండి. సెజ్ అనేటువంటి పారిశ్రామిక వస్తువులను ఎగుమతి చేయడానికి, ఏఈజెడ్ అంటే అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ జోన్ వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి ఏర్పాటు చేయడం అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ జోన్. ఎప్పుడు ఏర్పాటు చేశారు దీన్ని, ఏఈజెడ్ అనేది 2001లో. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ప్రమోట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. 2005 సెజ్ యాక్ట్ వాజ్ అనౌన్స్డ్. 2005లో సెజ్ యాక్ట్ అనౌన్స్ చేశారు. దెన్ 2006 ఫిబ్రవరి 10th సెజ్ వేర్ ఇంట్రడ్యూస్డ్ అమాంగ్ ది ఇండియా. మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సెజ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ విచ్ ఈస్ ఫేవరబుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. సెజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ఫేవరబుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో వారికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కల్పించి ప్రభుత్వమే వారికి స్థలం కేటాయించడము, వారికి కావలసినటువంటి రా మెటీరియల్, మార్కెటింగ్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టేషన్, బ్యాంకింగ్ ఫెసిలిటీ మొత్తం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఆ పర్టికులర్ ప్లేస్ని ఏమంటారంటే సెజ్ అని మనం చెప్పవచ్చు. ఓకే. సో నెక్స్ట్ నిమ్స్ అనేటువంటిది మళ్ళీ స్టార్ట్ చేశారు. సెజ్ తర్వాత నిమ్స్ 2011లో నిమ్స్ ఇంట్రడ్యూస్ ఫర్ ప్రమోట్ అవర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. నిమ్స్ అంటే ఏంటిది, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన సౌకర్యాలను మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అని మనం చెప్పవచ్చు నిమ్స్ అనేటువంటిది. వాట్ ఈస్ ది గోల్స్ ఆఫ్ సెజ్? సో సెజ్ ఎందుకు ఏర్పాటు చేయటం, ప్రమోట్ ది ఎంప్లాయ్మెంట్, మన భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ ప్రమోట్ చేయడానికి, టు ప్రమోట్ ది ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఇన్ అవర్ ఇండియా, పారిశ్రామిక వృద్ధి రేటు పెంచడానికి, టు ఎంకరేజ్ ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ ప్రమోట్ ది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, చిన్నతర పరిశ్రమలను అభివృద్ధి చేయడం, తర్వాత ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని అభివృద్ధి చేయడానికి సెజ్ అనేది అతి ముఖ్యమైనటువంటిది. అండ్ త్రూ ది వరల్డ్ స్టాండర్డ్స్, ప్రపంచ స్టాండర్డ్స్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో కూడా వస్తువులను ఉత్పత్తి చేయాలి. టు ప్రొవైడ్ ది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం ప్రొవైడ్ చేసుకోవడానికి ఈ సెజ్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఓకే, అర్థమైంది అది. నెక్స్ట్, వాట్ ఈజ్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది ఇండస్ట్రీస్? సో దీన్ని మనం ఇండస్ట్రీస్, భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా రకరకాలుగా మనం క్లాసిఫై చేయడం జరిగింది. సో ఎన్ని రకాల బేసిక్ ఇండస్ట్రీస్ అంటారు. సో ఆన్ ది టైప్స్ బేస్డ్ ఆన్ ది ప్రొడక్టివిటీ, అంటే అవి ఉత్పత్తి చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి 4 రకాల పరిశ్రమలుగా విభజించడం జరిగింది. బేస్డ్ ఆన్ ప్రొడక్టివిటీ, ప్రొడక్షన్ని బట్టి కూడా 4 రకాల పరిశ్రమలుగా క్లాసిఫై చేయడం జరిగింది, విభజించడం జరిగింది. దాన్ని బేసిక్ ఇండస్ట్రీస్ అంటారు. బేసిక్ ఇండస్ట్రీస్ ఐరన్, స్టీల్, కోల్, ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ, వీటిని బేసిక్ ఇండస్ట్రీస్ అంటారు. ఇవి రకరకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రొడక్టివ్ గూడ్స్ ఇండస్ట్రీస్, ప్రొడక్టివ్ గూడ్స్ ఇండస్ట్రీస్, ఇంజనీరింగ్ గూడ్స్, మెషినరీస్ అండ్ ఎలక్ట్రిసిటీ మిషనరీస్ గూడ్స్. తర్వాత ఇంటర్మీడియరీ గూడ్స్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్స్, ఇవన్నీ కూడా అంటే ఇంటర్మీడియట్ గూడ్స్ ఇండస్ట్రీస్ అంటే
సో బిగ్ ఇండస్ట్రీస్ కావాల్సిన రా మెటీరియల్ ఇవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్, పెట్రోలియం ప్రోడక్ట్ అండ్ టైర్స్ ఇవన్నీ కూడా ఏమంటారంటే ఇంటర్మీడియట్ గూడ్స్ ఇండస్ట్రీస్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్ లైక్ టెక్స్టైల్స్, కస్టమ్స్, కాస్మోటిక్స్, పేపర్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్. అంటే అవి ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువులను ఆధారంగా చేసుకొని 4 రకాల ఇండస్ట్రీగా డివైడ్ చేయడం జరిగింది. బేసిక్ ఇండస్ట్రీస్, ప్రొడక్టివ్ గూడ్స్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్ ఇండస్ట్రీస్, కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్గా మనం ప్రొడక్టివ్ గూడ్స్ అంటే వీటిని ఉపయోగించుకొని ఇతర వస్తువులను తయారు చేస్తుంటారు. ఇంజనీరింగ్ గూడ్స్, మెషినరీస్, ఎలక్ట్రిసిటీ. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే మాధ్యమిక వస్తువులు, అంటే ఆటోమొబైల్స్ కానీ, పెట్రోలియం ప్రోడక్ట్ ఇవన్నీ. కన్జ్యూమర్ గూడ్స్ అంటే వినియోగదారుని యొక్క అవసరాల కొరకు ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు, అవి టెక్స్టైల్స్, కాస్మోటిక్స్ ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. బేసిక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటివి? సో ముఖ్యంగా రా మెటీరియల్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఇండస్ట్రీ, ఐరన్, స్టీలు, కోలు, ఫర్టిలైజర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా రా మెటీరియల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అర్థమైంది కదా? దీన్ని 4 రకాల క్లాసిఫికేషన్ ఇండస్ట్రీలో ప్రొడక్టివిటీ 4 రకాలుగా చెప్పవచ్చు. ఇండస్ట్రీస్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ మేనేజ్మెంట్ని బట్టి మళ్ళీ 3 రకాల, అదేమో ప్రొడక్షన్ని బట్టి 4 రకాలు చెప్పాము. బట్ మేనేజ్మెంట్ని బట్టి కూడా మనం 3 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ చెప్పవచ్చు. పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీస్, ఫారెన్ ఇండస్ట్రీస్. మేనేజ్మెంట్ని బట్టి పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ అంటే బొకారో ఐరన్ స్టీల్ కంపెనీ. సో ఇది భారత ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడిన పరిశ్రమ. ప్రైవేట్ ఇండస్ట్రీస్ టాటా ఇండస్ట్రీ ఉంది, అది కేవలం ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. ఫారిన్ ఇండస్ట్రీ అంటే పోస్కో, అంటే సదరన్ కొరియాకు సంబంధించినటువంటి, కొరియా కంట్రీకి సంబంధించినటువంటి కంపెనీ ఇది. ఆ దేశం వాళ్ళే మన దేశంలో ఇండస్ట్రీని పెడుతున్నారు. అంటే భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలను పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ అంటారు. ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేస్తే ప్రైవేట్ ఇండస్ట్రీస్ అంటున్నారు. ఫారెన్ పీపుల్స్ తెచ్చి మన దేశంలో పెడితే ఫారెన్ ఇండస్ట్రీస్ అని మనం చెప్పవచ్చు దీన్ని. ఓకే, 3 రకాలుగా ఉంటాయి. మేనేజ్మెంట్ని బట్టి 3 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈజ్ దేర్. ఓకే, నెక్స్ట్ కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే వాట్ ఈస్ కాల్డ్ ది కాటేజ్ ఇండస్ట్రీస్. ఓకే, కాటేజ్ ఇండస్ట్రీస్ మీన్స్ కుటీర పరిశ్రమలు అని కూడా చెప్తూ ఉంటాము. విచ్ ఇండస్ట్రీ రన్ బై ది ఫ్యామిలీ మెంబర్స్. కుటీర పరిశ్రమలు అంటే సో ముఖ్యంగా విచ్ ఇండస్ట్రీస్ రన్ బై దేర్ ఫ్యామిలీ మెంబర్స్, దట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో బికమ్ ది ఓనర్స్ అండ్ లేబర్స్ అండ్ అకార్డింగ్ టు దేర్ లీజర్ టైమ్ దే కెన్ రన్ దట్ ఇండస్ట్రీస్. అంటే విరామ సమయంలో కుటుంబ సభ్యులే యజమానులుగా ఉంటూ, కుటుంబ సభ్యులే ఓనర్గా, కార్మికులుగా ఉంటూ నిర్వహించుకునేటువంటి పరిశ్రమలను కాటేజ్ ఇండస్ట్రీస్ అంటారు. దీన్నే కుటీర పరిశ్రమలను కూడా చెప్పవచ్చు. తక్కువ మూలధనంతో, తక్కువ ప్రదేశంలో, తక్కువ మిషనరీస్తో ఉపయోగించుకొని నిర్వహించేటువంటి పరిశ్రమలను కుటీర పరిశ్రమలు అంటారు. దీనికి పెద్ద పెద్ద యంత్రాలు, కరోడ్స్ ఆఫ్ రూపీస్ అవసరం లేదు. కుటుంబ సభ్యులే నిర్వహించుకునేటువంటి పరిశ్రమలను కుటీర పరిశ్రమలు, కాటేజ్ ఇండస్ట్రీస్ అని ఇంగ్లీష్లో అంటారు దీన్ని. సో విచ్ ఇండస్ట్రీస్ రన్ బై ఏ ఫ్యామిలీ మెంబర్స్ విత్ ది నామినల్ ఇన్వెస్ట్. తక్కువ పెట్టుబడులతో నిర్వహించుకునేటువంటి ఇండస్ట్రీస్ని కాటేజ్ ఇండస్ట్రీస్ అని మనం చెప్పవచ్చు. మేకింగ్ ఆఫ్ బాస్కెట్స్ తయారు చేయడం. విలేజ్ ఇండస్ట్రీ, విచ్ ఇండస్ట్రీస్ రన్ బై ది లెస్ దాన్ 10,000 people with the average investment 15,000 ఇన్వెస్ట్మెంట్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దీన్నే ప్రజెంట్ ఏమంటున్నాం అంటే MSME వాజ్ అనౌన్స్డ్ ఫర్ క్లాసిఫైడ్ ఇండస్ట్రీస్. MSME, సో ఇవి మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని మళ్ళీ క్లాసిఫై చేశారు. ఎన్ని రకాలంటే మైక్రో ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, మెగా ఇండస్ట్రీస్. వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ని బట్టి. సో మైక్రో ఇండస్ట్రీస్ ఎంత ఉండాలి ఇన్వెస్ట్మెంట్? 25 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. స్మాల్ ఇండస్ట్రీస్ 25 to 5 crores. మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ 5 crores to 10 crores. లార్జ్ స్కేల్స్ 10 crores to 100 crores. మెగా ఇండస్ట్రీస్ అంటే మోర్ దాన్ 100 crores ఉంటే దాన్ని మెగా ఇండస్ట్రీ అంటారు. సో దీన్ని బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్. సో ఈ వీడియో మీకు అందరికీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్
subscribe my channel, share and like my channel. Thank you so much.